హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు 15K చుట్టూ గానిగద్దిలాగా తిరిగాయా? మరి పరిస్థితి ఏంటి? బల్లుకుని దాడి కొనసాగిస్తుందా? ఈ కరెక్షన్కి కారణం ఏంటి? అలాగే బిట్కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీలో క్రాష్కి కారణాలు ఏంటి? మనం ముందుగా ఊహించగలిగామా లేదా? ఆ విషయాల గురించి చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనం ఏంటి చార్ట్స్ ద్వారా? మరి రేపటికి ఏదైనా ఆపర్చునిటీ ఉందా? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎండ్యూరెన్స్ టెక్నాలజీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి, అవి ఎలా ఉన్నాయి, బై చేయాలి అని అంటే ఎక్కడ బై చేయొచ్చు ఆ విషయం గురించి చూద్దాం. అలాగే బోచ్ యొక్క Q4 ఇన్నింగ్స్ కూడా వచ్చినాయి, అవి ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి మనం ఏమని డిస్కస్ చేసుకున్నాము. 15K గురించి ఏమని ఓట్స్ చెప్పాను, కొత్తగా వచ్చిన వాళ్ళు వినండి. నిన్న విన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే 15,000 పైన ఉంది కాబట్టి చాలామంది ఏమైనా కామెంట్స్ చేశారు, 15,000 పైన ఉంటుంది కాబట్టి 200కి వెళ్ళొచ్చు లేదా 300కి వెళ్ళొచ్చు. ఎక్కువ మంది వ్యూ కూడా ఆల్ టైమ్ హై అనే చెప్తారనమాట. జనరల్గా మీరు చూడండి, టీవీ కానీ సోషల్ మీడియా టీవీలు ఇట్లా మనం చూస్తుంటాం కదా. పెద్ద పెద్ద సోషల్ మీడియాలో వీటిలో 15,000 పైన ఉన్నంత వరకు ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తారు. నేను నిన్న వీడియోలో మీకు చెప్పాను, నేను కూడా అలాగే ఆలోచించేవాడిని, నేను కూడా అలాగే ట్రేడ్ చేసేవాడిని, కానీ అవి వర్కౌట్ అయ్యేవి కాదు అని చెప్పి, రైట్. 15,000 చేసిన బెనిఫిట్ ఏంటి, అది చేసుకున్న పుణ్యం ఏంటి, 14,950 లేదా 14,900, 14,700 ఇవి చేసుకున్న పాపం ఏంటి? చూడండి, 15,100కి వెళ్తే స్ట్రాంగ్ బై అని చెప్పి 15,000 దాటింది కాబట్టి అని చెప్పి అనుకోవటం జనరల్గా రీటైల్ పీపుల్ లాజిక్ రౌండ్ నెంబర్స్ అని చెప్పి నేను లాస్ట్ సాటర్డే వీడియో చేశాను. స్టాప్ లాస్ ఎందుకు హిట్ అవుతాయి అని. మీకు అందాక చెప్పిన 5 minutes సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా సపోర్ట్ కింద బై చేస్తారు FIs అని చెప్పి చెప్పాను ఆ వీడియోలో. ఒకసారి ప్లేలిస్ట్లో టెక్నికల్స్లో యాడ్ చేశాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి అని అంటే, 15,000 పైకి వెళ్ళింది కాబట్టి 15,000 దిగనంత వరకు బుల్ అని చెప్పేసి జనరల్గా రీటైల్ పీపుల్ బై ట్రేడ్లోనే ఉంటారు. వాళ్ళు అందుకని 15,000 దిగనీయకుండా సెల్ చేసుకుంటూ వచ్చారు, 15,000 పైన క్లోజ్ అయ్యేటట్టే చేశారు. రీజన్ ఏంటంటే 15,000 దిగితే ఈ రోజే చాలామంది పొజిషన్స్ క్లోజ్ చేసేవాళ్ళు. నేను చెప్పాను కదా, చూడండి ఫ్రెండ్స్, మరి నిన్నే అనుకున్నాం కదా 15,000 పైన ఉన్నంత మాత్రాన బుల్లిష్ ఏం కాదు, కావాలంటే FIs 15,000 పైన నిలబెట్టి కొడతారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్. చూడండి, నిన్నే 15,000 దిగనీయకుండా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకనంటే 15,000 దిగితే ఎవరైతే బై చేశారో వాళ్ళు పొజిషన్స్ అనేవి క్లియర్ ఆఫ్ చేస్తారు కదా. అందువల్ల ఏంటంటే వీళ్ళకి హైయర్ లెవెల్స్లో సెల్ ఆర్డర్స్ దొరకవు. అందువల్లే చూడండి, SGX నిఫ్టీతో ఆపరేట్ చేశారు. యుఎస్ మార్కెట్స్ క్రాష్ ఉన్నా, గ్లోబల్ క్యూస్ అంత సపోర్ట్ చేయకపోయినా 15,000 పైన నిలబెట్టించారు SGX నిఫ్టీని. హాయిగా ఏం చేశారంటే వాళ్ళు 15,000 పైన సెల్ ఆఫ్ చేయటం, 15,000 కిందకి రాగానే మనం జనరల్గా రీటైల్ పీపుల్ ఏం చేస్తారు, 15,000 దిగంగానే నెగిటివ్ సెంటిమెంట్తో సెల్ చేస్తారు, వాళ్ళేమో బై చేశారు. అలాగే 15,000 పైకి మళ్ళీ తెప్పించారు, 15,000 పైన సెల్లు, 15,000 కింద ఏంటి బై చేశారు. కానీ రీటైల్ పీపుల్ ఆలోచిస్తారు, 15,000 పైన బై, 15,000 కింద సెల్లు, అలా ఆప్షన్స్ చేసి కానీ ఆప్షన్ సెల్ చేసి కానీ అలా మనకేంటంటే నష్టాలు తప్ప రీటైల్ పీపుల్కి అలాగే ఆలోచిస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు హాయిగా ఏంటంటే చాలా ఇంట్రాడే ట్రేడింగ్స్ చేశారు. మీకు కూడా లైవ్లో చెప్పడం అనేది చూశారు కదా వాయిస్ మెసేజ్ ద్వారా. ఓవరాల్గా వాళ్ళు ఇంట్రాడే ప్లేయింగ్ అయిపోయింది, ఇంకా సెల్ ఆఫ్ చేస్తారు అన్నప్పుడు డౌట్తో మీకు మెసేజ్ పెట్టాం. డ్రాప్ అనేది మీరు చూశారు కదా. అయితే నిఫ్టీ గురించి ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు, నిఫ్టీ ఫర్దర్గా ఏం జరగబోతుంది ఆ విషయాల గురించి చూసే ముందు, క్రిప్టో కరెన్సీ గురించి, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, అలాగే మనకి బోచ్ గురించి వాటికి సంబంధించిన అనాలిసిస్ చూసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి మళ్ళా వద్దాం. రేపటి సంగతి ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బోచ్ సంబంధించిన Q4 ఇన్నింగ్స్ కనుక చూస్తే ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 5 times, అలాగే రెవెన్యూ 44% అప్పు. 5 times అంటే మామూలు విషయం కాదు కదా ప్రాఫిట్. అలాగే ఎబిటా 81% అప్పు. అలాగే మార్జిన్స్ కూడా ఏంటంటే బాగా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట. బోచ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎక్కడ, ఏ లెవెల్, ఆ విషయాన్ని నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనమాట, అందుకని చార్ట్ స్కానింగ్ అనేది చేయట్లేదు బోచ్కి సంబంధించి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు. ఆటో పార్ట్స్, ఎక్విప్మెంట్స్ వాళ్ళ దానికి సంబంధించిన బిజినెస్ వాళ్ళు అయితే మంచి కంపెనీ ఇది ఇన్వెస్ట్ చేయడానికి. రెవెన్యూ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో చూసినా కూడా బాగుంది, ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ అప్ 32% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది మనకి 75% అప్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, అంటే ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే
సో 75%. సో అప్పు మంచి విషయమే కదా. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ వచ్చేసరికి సో 8.76%. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే సో బాగుందనమాట. సో ఓవరాల్గా ఒకవేళ మీలో ఎవరికైనా ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే సో కామెంట్స్లో పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో బోచ్ గురించి ఎండ్యూరెన్స్ టెక్నాలజీకి సంబంధించిన లెవెల్స్, ఓకేనా. సో ఆ అప్డేట్స్ చాణిక్య స్టాక్ ట్రేడర్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మంది. సో అరౌండ్ 13K పీపుల్ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన బిట్ కాయిన్ క్రాష్ అయింది. అలాగే సో డౌ జోన్స్లో సెల్ ఆఫ్ అని చెప్పి మనం సో ముందుగానే సో లాస్ట్ సండే అనాలిసిస్ చేసాము. సెల్ ఆఫ్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. అలాగే మనం గతంలో చెప్పుకున్న వ్యూ అనేది ఎప్పుడూ నేను చేంజ్ చేయలేదు. మన మార్కెట్లు కూడా సో కొలాబ్సే. మరి ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? సో గోల్డ్ సిల్వర్లో ఉంది, ఓకేనా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీకెండ్ డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో మన ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సండే Q&A సెషన్ అనమాట, అంటే లైవ్లో మీ క్వెరీస్ కొన్ని ఆన్సర్స్ చేయడానికి, అలాగే మనం ఇతరత్ర టెక్నికల్ డిస్కషన్స్ గురించి డిస్కస్ చేయడానికి మనం అప్పుడప్పుడు వీకెండ్స్ కండక్ట్ చేసుకుంటాం కదా. దానికి సంబంధించిన థింగ్స్ అటెండ్ అవ్వాలన్నా, మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, స్వింగ్ ట్రేడ్స్ అవి చూడాలన్నా కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్న డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి. సో జెరోదా ఉంది చూడండి, ఇండియన్ నెంబర్ 1. సో అలాగే కొటక్ వాళ్ళు ఫ్రీ ఇంట్రాడే ఆఫర్ చేస్తున్నారు. సో అబ్స్ట్రాక్స్ ఉంది, ఏంజల్ ఉంది, ఎల్ఐస్ బ్లూ ఉంది. మీరు దేని ద్వారా ఐడి మన లింక్స్ ద్వారా క్రియేట్ చేసినా పర్లా. సో ఓకేనా, ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయడం అనేది మీ ఐడిని మర్చిపోవద్దు. సో మన ద్వారా డీమ్యాట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్, సో ఆ సర్వీసులు అవన్నీ కూడా మీకు ఫ్రీగానే ఇవ్వబడతాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బిట్ కాయిన్ గురించి, సో క్రిప్టో కరెన్సీ, సో ఎక్కువ మంది అడుగుతూ ఉండేవాళ్ళు. సో లాస్ట్ సండే మనం సో జెరోదానా అబ్స్ట్రాక్స్ గ్రూపో లేకపోతే ఏంజలో గుర్తులేదు, సో అడిగారు చాలామంది క్రిప్టో గురించి చేద్దాం, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేద్దామా, బిట్ కాయిన్ గురించి చెప్పండి అని. సో నేను చెప్పాను కదా 50 to 60% క్రాష్ అవుతుంది బిట్ కాయిన్ అని. సరే, టైం అనేది నాకు తెలియదు కానీ సో ఫాస్ట్గా క్రాష్ అయిపోయింది, మనం అనుకున్నట్లు జరిగింది. సో ఎందుకు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, సో ఇక్కడ కామెంట్ కూడా పెట్టారు. సో బిట్ కాయిన్ 50% పైన పడుతుంది అన్నారు. సో అలాగే పడింది అని చెప్పి నువ్వు సూపర్ రాజా అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఏదైనా ఓవరాల్గా ఇప్పుడే కామెంట్ చేశారు. సో మనం ఇందాక మార్కెట్ జరుగుతున్నప్పుడు నేను చూశాను అనమాట కామెంట్, ఓకేనా. సో ఒకసారి బిట్ కాయిన్ గురించి చూద్దాం. చూడండి, అలాగే జెరోదా మేనేజింగ్ డైరెక్టర్ తెలుసు కదా, సో నితిన్ కామత్ గారు. సో చూడండి, క్రిప్టో ఈజ్ వెరీ రిస్కీ ఎసెట్ క్లాస్, మస్ట్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 2%. చూడండి, క్రిప్టో కరెన్సీ రిస్కీ అని చెప్పేసి సో తన వ్యూ అనేది చెప్పడం, సో అది నిజంగా మంచి విషయమే. సో వారన్ బఫెట్ గారు ఏమని కామెంట్ చేశారు క్రిప్టో కరెన్సీ గురించి, ఆ విషయం మీరు కామెంట్ చేయండి. సో నేను రేపు వీడియోలో అప్డేట్ చేస్తాను. అట్లాగే చూడండి, కారణాలు చాలా ఉన్నాయి. సో చైనా బ్యాంకు సో వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారని, అలాగే చాలా కంట్రీలు సో రిస్ట్రిక్షన్ పెట్టారు, ఆ విషయం తెలిసిందే కదా. సో అలాగే ఏంటంటే హైలోకి వెళ్ళిపోయింది, యుఫోరియా నడుస్తున్నప్పుడు సో ఏం చేస్తారంటే ముందుగానే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే బుక్ చేసుకుంటారు. ఎక్కువ మంది ఈ మధ్య క్రిప్టో కరెన్సీస్ గురించి అడుగుతాం, మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఎక్కడికో సోషల్ మీడియాలో కూడా దాని పేరే కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది అని అంటే సో అదే చిత్త కొడతారని అర్థం అనమాట. సో ఏదైనా కానీ ఇన్వెస్టర్స్ గ్లోబల్గా సెల్ ఆఫ్ చేస్తున్నారు. గ్లోబల్ రెసిషన్ అని చెప్పేసి నేను 1 month బ్యాకే ఎట్లాంటి డేటా వస్తుంది, ఏమేమి జరుగుతాయి అని చెప్పేసి నేను 2 వీడియోలు చేశాను, ఓకేనా. ఆర్థిక మాంద్యం సో ప్లేలిస్ట్లో సో రీసెంట్ వీడియోస్లో ఆర్థిక మాంద్యం సంబంధించింది యాడ్ చేస్తాను. సో బేసిక్ థియరీ కాకుండా కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, న్యూస్ అని చెప్పి. దాంట్లో ఆర్థిక మాంద్యం సంబంధించింది ప్లేస్ చేస్తాను. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అనమాట. సో ఏదైనా కానీ ఓవరాల్గా మనీ విత్డ్రా చేయడం, సో అలాగే విత్డ్రా చేస్తున్నారు ఇన్స్టిట్యూషనల్ పీపుల్ అని చెప్పేసి ఈ JPM రిపోర్ట్ చూసిన తర్వాత ఇట్లాంటి కారణాలు చాలా ఉండటం వల్ల ఏంటంటే సో ఫాల్ వచ్చింది. ఒక్కసారి ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ టెక్నికల్ అనలిస్టు ఏం చేస్తారంటే ఈ పివోట్ పాయింట్ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయితే కనుక ఇంకా పడిపోతుంది. అలాగే ప్యానిక్ సెల్ ఆఫ్ వస్తుంది కదా. సో ఏ మార్కెట్లో అయినా సో సగం పడిన తర్వాత ఏంటంటే ఇంకా ఫీర్తో ఏంటంటే లోయర్ లెవెల్స్ ఎక్కడ బై చేయాలో ఆ లెవెల్లోకి వెళ్ళి రిటైల్ పీపుల్ కూడా ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు కదా. అది ఫ్రెండ్స్. అయితే సో బిట్ కాయిన్ ట్రేడ్ చేయడం అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే నేను అగైనెస్ట్. సో మీకు చాలాసార్లు చెప్పాను. సో వీటి మీద డిస్కషన్ చేయొచ్చు, ఎక్కడ కనుక్కోవాలి అని అంటే మనం థింగ్స్ చూసి చెప్పచ్చు. కానీ ఏదైనా కానీ సో అగైనెస్ట్ ఫర్ మై పర్సనల్ వ్యూ అని చెప్పి చెప్తాను. సో బిట్ కాయిన్కి సంబంధించిన క్రాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో బ్రీఫ్గా ఇది ఫ్రెండ్స్. సో మరి రేపేం జరుగుతుంది మార్కెట్లో, నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి చూసే ముందు, సో అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు, సో నిఫ్టీలో ఈరోజు చూడండి ఇంట్రాడే సో మనం డిస్కస్ చేసాము. చూడండి 15,000 రౌండ్ నెంబర్ చేసుకొని రిటైల్ పీపుల్ ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటారని చెప్పి నేను మార్నింగ్ నుంచి మెసేజ్లు పెట్టాను. చూడండి
15,000 దిగేలాగా వాళ్ళు చూడండి ఎంత పెద్ద క్యాండిల్ పడిందో. సడన్గా మీకు చెప్పాను కదా మార్కెట్ ఆర్డర్ పెట్టి, సో వాళ్ళు ఏంటంటే సో సైకలాజికల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి కిందకి మార్కెట్ ప్రైస్ వెళ్ళేటట్లు ట్రేడ్ చేస్తారు బలంగా. మార్కెట్ ప్రైస్లో అంటే లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ తెలుసు కదా. సో మనం మార్కెట్ ఆర్డర్ అంటే మహా అయితే 1 లాట్, 2 లాట్స్, 10 లాట్స్, 100 లాట్స్ మహా అయితే. సో వాళ్ళ దగ్గర బల్క్ క్వాంటిటీ ఉంటుంది కదా, అందువల్ల ఏంటంటే సో 5 మినిట్స్లో అగ్రెసివ్గా ఏం చేస్తారంటే ఇన్ని ఆర్డర్లు వస్తాయో తెలుసు కదా, సుమారుగా 5 మినిట్స్లో ఇన్ని ట్రేడ్ అవుతాయని. సో వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రెసివ్గా మార్కెట్ ఆర్డర్లో ఎక్కువగా బల్క్లో పెట్టి సో కిందకి నెడతారు మార్కెట్ని. సో అలా 15,000 దిగంగానే ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కింద. సో చూడండి బై చేసి మళ్ళీ పైకి తీసుకొచ్చారు. రీటైల్ పీపుల్ ఏం చేస్తారు, ఇంత బిగ్గర్ క్యాండిల్ చూడగానే సో మనకి బ్రేక్ డౌన్ అయిందని, ఓకేనా, లేకపోతే ట్రెండ్ లైన్ డౌన్ అయిందని చెప్పి 15,000 సైకలాజికల్ పాయింట్ డౌన్ అయిందని కొత్తగా చూసేవాళ్ళు కూడా సో బిగ్ సెల్ ఆఫ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే సో సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేదా 15,000 పైన బై చేసిన వాళ్ళు 15,000 కింద ఏం చేస్తారంటే సో స్టాప్ లాస్ హిట్ అవుతాయి అనమాట. సో సెల్ చేస్తారు. ఏదైనా కానీ వాళ్ళకి బల్క్లో ఆర్డర్స్ దొరుకుతాయి కాబట్టి 15,000 కింద బై చేశారు, మళ్ళీ పైకి తీసుకొచ్చారు. 15,000 పైకి రాగానే సో ఎవరైతే షార్ట్ సెల్ చేశారో వాళ్ళ స్టాప్ లాస్లు మళ్ళీ హిట్ అవుతాయి రీటైల్ పీపుల్కి. సో అందువల్ల చూడండి అక్కడ మళ్ళీ వాళ్ళ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. సో పైకి వెళ్ళింది కదా అని బై చేయడం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ కిందకి దించారు, పైకి కిందకి పైకి కిందకి. సో రీటైల్ పీపుల్ సింపుల్గా 15,000 పైన బై, 15,000 కింద సెల్ చేస్తున్నారు. సో అలాగే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏమో 15,000 కింద బై, 15,000 పైన సెల్లు. సో మీకు ఈ విషయాలన్నీ కూడా లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు జరుగుతున్నప్పుడే సో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇలా జరుగుతుంది చూడండి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఉంటే దాంట్లో జాయిన్ అయ్యి వెనక్కి వెళ్ళి చూడండి, మీకు కనిపిస్తుంది అనమాట, రైట్. సో అలాగే ఏంటంటే సో వాళ్ళ ఇంట్రాడే ప్లేయింగ్ అయిపోయింది అని అర్థమైనప్పుడు సో మీకు ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు మీకు చెప్పాను సడన్ ఫాల్ వస్తుందని. ఒక్కోసారి మనం అనుకుని రైట్ అవుతాయి, ఒక్కోసారి రైట్ అవ్వు. అందుకని ఇంట్రాడే సో నేను హిట్ ఇచ్చిన ఫ్లాప్ ఇచ్చినా ఒకేలాగా తీసుకోమని చెప్తాను. ఇంట్రాడే నేను చేయి పట్టించుకోవద్దని చెప్పి చాలామంది చాలాసార్లు చెప్పడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేకుండానే మీరు అడిగారనే బలవంతంగా సో నేను సిస్టమ్ ముందు కూర్చొని కొన్ని వ్యూస్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంతేగాని నా వ్యక్తిగతంగా నేనైతే స్వింగ్ ట్రేడ్స్, ఇన్వెస్ట్మెంట్స్ే ఇష్టపడతానమాట. సో రూపాయి, 2 రూపాయలు ప్రాఫిట్ లేదా 1,000 రూపీస్ రాగానే తీసేయటం, ఓకేనా, చెప్పడానికి బాగానే ఉంటాయి. 1:2 అని చెప్పేసి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మనకి ఇంట్రాడేలో సో ఎవ్రీ ట్రేడ్లో కనపడదు కదా. మనం ప్రతిరోజు మార్కెట్ అనేది ట్రెండీగా ఉండదు కదా. సో రేంజ్ బౌండ్ థింగ్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే లాట్ ఆఫ్ టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది. సేమ్ థింగ్ ఏంటంటే ఒకవేళ అది నిజంగా ప్రాఫిట్ ఇచ్చినా కూడా ఆ రోజు అయిపోయినా చెప్పొచ్చు, ఇంత మంచి ర్యాలీ వచ్చింది, ఇక్కడ కొనుక్కొని అక్కడ అమ్మితే కనుక మంచి లాభం తీసుకొని వచ్చని. కానీ సో మనం ఏం చేస్తాం, 1:1 రిస్క్ రివార్డ్ దగ్గర తీసేస్తాం. అందులోనూ ఎక్కువగా ఇంట్రాడేలో స్టాప్ లాస్లు తెగ హిట్ అవుతాయి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, రైట్. సో సడన్ సెల్ ఆఫ్ వచ్చింది. అయితే ఈ సెల్ ఆఫ్ని ఎక్కడ బుక్ చేసుకుంటారు? సో చూడండి బ్యాంక్స్ అంతా ఒకటే తాటి మీద ఉన్నారు కదా. సో అదేంటనేది ఐడెంటిఫై చేసే క్రమంలోనే మనకి లాజిక్స్ బిల్డప్ అవుతున్నాయి. 14,900 అనేది రౌండ్ నెంబరు. సో 14,900 దిగంగానే అగ్రెసివ్గా మళ్ళీ రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు 14,900 కింద బై చేస్తారు. ఆ విషయం మీకు చెప్పాను కదా. సో 14,490 దగ్గర చేస్తారా, 14,890 దగ్గర చేస్తారా, 880 870 మనం అనుకున్నాం. సో 885 దగ్గర బై అయింది, మళ్ళీ సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఈ చివరి రెడ్ క్యాండిల్ అనేది సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 3 to 3:30 అనేది యావరేజ్ ట్రేడింగ్ చేస్తారు కదా, దానివల్ల వచ్చిందే. కానీ ఓవరాల్గా 14,900 పైన క్లోజ్ అయ్యేటట్టు చూశారు. సో ఏమాత్రం గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేసినా మళ్ళీ ఏం చేస్తాం, మనం రేపు మార్నింగ్ బయింగ్కే చూస్తాం. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బాగానే స్లోగా ఏంటంటే తక్కువ ఆర్డర్స్తో రేంజ్ బౌండ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. సడన్గా ఏంటంటే ఎప్పుడో మంచి పాయింట్ ఆఫ్ వ్యూ చూసి కిందకి తీసుకెళ్తారనమాట. సో అలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఒక్కసారి డే చార్ట్ చూద్దాం, ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే సెల్ ఆర్డర్స్ అంటే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత సెల్ ఆర్డర్స్ అని మనం డౌట్ పడ్డాం. సో ఖచ్చితంగా డ్రాప్ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే సో ఈ జోన్లోకి వెళ్తే షార్ట్ సెల్ చేసుకోవచ్చు మనం ఇంట్రాడేకి. 15,020, 15,135. సో 15,030 అండ్ 15,135. సో రన్నింగ్లో చూడొచ్చు అనమాట ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం షార్ట్ సెల్ చేసుకోవచ్చా అనేది. సేమ్ థింగ్ ఏంటంటే షార్ట్ సెల్ చేయాలా వద్దా అనేది ఈ లెవెల్ని హిట్ అయ్యే విధానాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో డైనమిక్ అది మార్కెట్. అలాగే ఏంటంటే బై ఆపర్చునిటీ ఇక్కడ ఉంది 14,692, 14,592 అనమాట, రైట్. సో లేదా రన్నింగ్లో మనం బై ఆపర్చునిటీ కూడా చూడొచ్చు అనమాట. సో ఇవేంటంటే ప్రెజెంట్ ఏంటంటే స్టాటిక్ లెవెల్స్. సో రేపు ఏదైనా డైనమిక్గా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. సో మీకు అస్సలు ఇంట్రాడే చేయలేకుండా ఉండలేము అనుకునే వాళ్ళు మాత్రమే దాని జోలికి వెళ్ళండి. ఇంట్రాడే అలవాటు లేని వాళ్ళు అసలు దాని జోలికి వెళ్ళటం అనేది మంచిది కాదు. సో మనకు లాభాలే కావాలంటే ఇంట్రాడేని తీసుకెళ్ళి పక్కన వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ సెల్ జోన్ అనుకున్నాం. సో అక్కడ స్ట్రెంత్ అనేది
సో మనకి మళ్ళీ సెల్ జోన్గా మార్చింది. అయితే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో స్టార్టింగ్ కన్నా సో నిఫ్టీలోనే బెస్ట్ అంటాను. అలాగే బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ కూడా అంత క్వాలిటీ లెవెల్ ఏమీ కాదనమాట. సో వోల్టాలిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ బికాజ్ ఆఫ్ సో లెస్ క్వాలిటీ లెవెల్స్ అని చెప్పొచ్చు. సో నిఫ్టీలో ఆపర్చునిటీ చూడమని చెప్పి చెప్తాను. ఓకేనా, ఏదైనా బై కానీ సెల్ కానీ రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అది. సో మీరు ఎప్పుడైనా కానీ ఇంట్రాడే చేసేవాళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి మార్కెట్ని. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కనుక డెసిషన్ తీసుకుంటే సో 98% రాంగ్ సైడ్ మనం ఇరుక్కుపోతాం అనమాట. ఓకేనా, అలాగే ఏంటంటే మంచి మూమెంట్ కావాలంటే ఏంటంటే 2 to 3:30 అనమాట. సో బ్యాంకర్స్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది అనమాట. సో మార్నింగ్ అంతా కూడా మబ్బులు, సో అదొక మాయ. ఓకేనా, సో ఇంట్రాడే చేసుకుంటారు బ్యాంక్స్ వల్ల తక్కువ క్వాంటిటీతో. రీటైల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు, స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో డెలివరీకి వెళ్ళే క్వాంటిటీ 2 నుంచి వస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్సే ఎఫ్ఐస్ అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది. సో సడన్గా పడిపోయినా సడన్గా పెరిగిపోయినా సో సేమ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐస్ మార్కెట్ ఆర్డర్తో వెళ్తారు డైరెక్షన్లోకి, అంటే రాయల్టీకి వెళ్తారు వాళ్ళు. సో రీటైల్ పీపుల్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు ఏంటంటే ఎటు కావాలంటే అటు మూవ్ చేయగలరు కాబట్టి రాయల్టీకి వెళ్తారు. సో కాబట్టి రాయల్టీ స్టెప్స్ కనిపిస్తాయి, వాళ్ళు సెల్ చేసినా బై చేసిన ఆ స్టెప్స్ని బట్టే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ థింగ్ మనం వ్యూ ఇచ్చినప్పుడు గ్రీన్గానే ఉంటుంది, సో వ్యూ ఇచ్చిన తర్వాత పడిపోతుంది కదా, అలా ఐడెంటిఫై చేయాలి. సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత సో మళ్ళీ దాని వెంబడబడి మనం దాని వెంపర్లాడి కనుక సెల్ ఆఫ్ చేసామనుకోండి మనకి ఏ బెనిఫిట్ అనేది ఉండదు. సో ప్రీమియం కూడా దండగా, రైట్. చూడండి ఫ్రెండ్స్, మరి ట్రైనింగ్ కావాలి అని అంటే సో నెక్స్ట్ బ్యాచ్ మేబీ ఏంటంటే 4 to 5 డేస్లో ప్లాన్ చేస్తాను. సో టైమింగ్స్ అనేది మేబీ నైట్ 10 to 11 ఉండొచ్చు, నైట్ 10 to 11 ఉండొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని అంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత మా టీం నెంబర్ ఉంది, మా టీం నెంబర్ ఇక్కడ పెట్టాను కదా, దానికి వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే రండి. సో అలాగే తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చే వ్యూస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ సరిపోతాయి అనమాట. ప్రైమరీ ఇన్కమ్స్ మీద ఫోకస్ చేయమని చెప్పి చెప్తాను. ఓకేనా, నేర్చుకోవడానికి సమయం ఉందని చెప్పి చెప్తాను, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఈ మధ్యన ఎప్పుడైనా లాస్ ఇచ్చామో చూడండి. సో మీకు బయోకాన్ ట్రేడ్ అది కూడా మనం సో మార్కెట్ రివర్స్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసేయడం జరిగింది తప్ప స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు అది. సో లాస్ట్ జనరల్గా ఏంటంటే రాదని చెప్పలేం, కానీ జనరల్గా మీరు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్లు పొందారు, ఈ ఇయర్ కూడా పొందుతారు. మనం అనుకున్నట్టు క్రాష్ వస్తుంది, మనం అనుకున్నంత రాకపోయినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కానీ మినిమం సో ఉంటుంది కదా, మినిమం కరెక్షన్ అనేది రానివ్వండి. సో ఇక్కడ నుంచి 17,000కి వెళ్తుంది, 16,000కి వెళ్తుంది, ప్రతిసారి అలా జరగదనమాట. 2016లో 17లో సో లేదా 18 హైలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమీ మిగలలేదు. ఓకేనా, సో ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉండదన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మనం కరెక్షన్లోకి ఉంటేనే ఓవరాల్గా పోర్ట్ఫోలియో గ్రీన్లోకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. సో మనం ఎంత ప్యానిక్లోకి ఉంటే మనం లాస్ట్ ఇయర్ ప్రాఫిట్లు పొందగలిగాము, రైట్. సో కాబట్టి బిగినర్స్కి ఉండొచ్చు. సో చూడండి, యూట్యూబ్ ఛానల్ కాబట్టి మనం డైలీ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా అని చెప్పేసి మీరు కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యారు కదా, లేదా మీరు కొత్తగా డీమ్యాట్ అకౌంట్ మన దగ్గర ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి ఆపర్చునిటీ లేనప్పుడు నేనైతే ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది, పడిపోయినాక వాటిని మీరు చూడలేరు. సో నాకు ఆ విషయం తెలుసు అనమాట. మీకు ఏదైనా కొనుక్కోవాలంటే మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. అలాగే వ్యూస్ అన్నీ కూడా నా పర్సనల్ వ్యూస్ అనమాట. మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. అలాగే ఛానల్ వ్యూస్ని బట్టి ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు. సో ట్రేడ్స్ నేను ఇచ్చినవి కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. వ్యూస్ని బట్టి ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే మనం డౌన్ ట్రెండ్ అంటాం, కానీ దాన్ని బేస్ చేసుకొని బిగినర్స్ ఏమనుకుంటారంటే రేపొద్దున డౌన్ అవుతుంది అనుకుంటున్నారు. సో రేపొద్దున డౌన్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదని అడుగుతున్నారు కామెంట్స్. లేకపోతే ఆ తర్వాత ఇంకొక రోజు పెరిగింది అనుకోండి మళ్ళీ, సో నువ్వు చెప్పిందంతా పోయింది అలా అనుకుంటున్నారు. సో అలా ఏముండదు, నాకు అట్లాంటి సెంటిమెంట్లు ఏముండవు. ఎందుకంటే ట్రెండ్ డౌన్ అయినప్పుడు డౌనే కనిపిస్తుంది. కాకపోతే మీరు అలా కామెంట్ చేసినప్పుడు నా బిగినింగ్ డేస్ అలాగే మోస్ట్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ ఎలా ఫాలో అవుతారో సో అలాగే నాకు కనిపిస్తారు ఉంటారు తప్ప ఏమి మాత్రం కోపం రాదనమాట. సో మీరు డిస్లైక్ చేయండి, లైక్ చేయండి, సో ఒకేలాగా తీసుకుంటాను. సో కామెంట్స్ కూడా మీరు ప్రాపర్గా చేస్తే కనుక ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఇన్వెస్టర్స్కి విందు భోజనం దొరకబోతుంది అనేది నా వ్యక్తిగతమైన ఒపీనియన్. సో మీకు చెప్పినట్లే ఈ 2 months కొంచెం కాషియస్గా మార్కెట్ని వాచ్ చేస్తూ ఉండండి. సో అలాగే గోల్డ్ సిల్వర్ గురించి నేను రేపు అప్డేట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.